అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది పాన్ కార్డ్ ఏజెంట్ లాగిన్స్ కోసం అయితే అడుగుతున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పాన్ కార్డ్ ఏజెంట్స్ లాగిన్ అనేది ఏ విధంగా పొందాలో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న సర్వీసెస్ లిస్ట్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పాన్ కార్డ్ లాగిన్స్ అనేది ప్రజెంట్ అయితే మనకి ఎన్ఎస్డిఎల్ కానీ యూటీఐ కానీ ఏజెంట్ లాగిన్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మనం ఈ పాన్ లాగిన్ అయితే తీసుకొని రావడం జరిగింది. దీంట్లో వచ్చేసేసి ఏమేమి సర్వీసెస్ చేసుకోవచ్చు, ఏమేమి పాన్ కార్డ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు మీకు చెప్పడం జరుగుతుంది. మనకి దీంట్లో వచ్చేసేసి న్యూ పాన్ కార్డ్ కానీ, అదేవిధంగా కరెక్షన్ పాన్ కార్డు కానీ, అదే మైనర్ పాన్ కార్డు, అదేవిధంగా మనకి బిజినెస్ పాన్ కార్డు, ఫరం పాన్ కార్డు కానీ, ట్రస్ట్ పాన్ కార్డు కానీ, ఈ ఎస్ఎస్జి గ్రూప్ డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉంటారు కదా వాళ్ళకి పాన్ కార్డు కానీ ప్రతి ఒక్కటి మనకి దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకి లేటెస్ట్గా ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి 1 అవర్లో పాన్ కార్డు ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా, అలాంటి పాన్ కార్డ్స్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. మనకి కస్టమర్కి పాన్ కార్డ్ అప్లై చేస్తే 1 to 3 అవర్స్లో మనకి మెయిల్కి అయితే సాఫ్ట్ కాపీ అనేది వస్తుంది. ఆఫ్టర్ 7 డేస్లో మనకి ఒరిజినల్ కార్డు అనేది మనకి పోస్ట్లో అయితే పీవీసీ కార్డు అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మనం దాంట్లో అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ ఐడి ప్రైస్ కూడా చాలా లో కాస్ట్లోనే మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క పాన్ అనేది దీంట్లో చేసుకోవచ్చు. మీకు ఇంకో బెస్ట్ అడ్వాంటేజ్ అనేది ఏంటంటే దీంట్లో మీరు అప్లై చేసిన తర్వాత మనకి ఏదైతే ఫిజికల్ కాపీస్ ఉంటాయో అప్లికేషన్ కాపీస్ అనేది మనం ఎటువంటి కొరియర్ చేసే అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా మనం అనేది అప్లై చేసేసి వదిలేస్తే సరిపోతుంది. మన డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ కొరియర్ చేయాలి అని అయితే ఏముండదు అనమాట. డైరెక్ట్గా అయితే మనం చేసుకోవచ్చు. మీకు స్టెప్ బై స్టెప్ అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను. చూసినట్లయితే ఆఫ్లైన్ పాన్ న్యూ అని చెప్పేసింది కదా, వితౌట్ ఓటీపీ. మనం ఎటువంటి ఓటీపీ అవసరం లేదు. ఇక్కడ మనకి న్యూ పాన్ కార్డ్ అనేది ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అదేవిధంగా మీకు ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో న్యూ పాన్ కార్డ్ అయితే మీరు అప్లై చేసుకుంటారు. దీంట్లో ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క పాన్ కార్డ్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో మీకు డెమో అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ట్రైనింగ్ వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మీకు న్యూ పాన్ కార్డ్ చేసుకోవచ్చు, కరెక్షన్ పాన్ కార్డ్ చేసుకోవచ్చు, బిజినెస్ పాన్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు అనమాట. మీకు బిజినెస్ పాన్ కార్డులో ప్రతి ఒక్క పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ బిజినెస్ పాన్లో ఏంటంటే మీకు ట్రస్ట్ పాన్ కార్డ్ కానీ, సొసైటీ కానీ, ఓకేనా, ఈ డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి అయితే దీంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు చూడొచ్చు బిజినెస్ పాన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఫరం పాన్ కార్డ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అంటే ఎస్ఎస్జి గ్రూప్ డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ ట్రస్ట్ అని చెప్పేస్తుంది కదా, ఈ ట్రస్ట్ అంటే ఏంటంటే మనం ట్రస్ట్ పాన్ కార్డ్స్ కూడా మనం అయితే దీంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది ఫిజికల్ డాక్యుమెంట్స్ అనేది మనం కొరియర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కొరియర్ చేసే పని అయితే ఉండదన్నమాట. ఇది ఈ పాన్ కార్డ్స్ అనేది మనం దీంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం వ్యాలెట్ టాప్అప్ కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ప్రతిదానికి వ్యాలెట్ టాప్అప్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏంటంటే దీంట్లో రీటైలర్ లాగిన్స్, డిస్ట్రిబ్యూటర్ లాగిన్స్ కూడా ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్ లాగిన్ తీసుకుని మీరు వేరే వాళ్ళకి కూడా సేల్ చేసుకోవచ్చు. అది కూడా తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఇక్కడ ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ పాన్ అని చెప్పేస్తుంది కదా, ఇదేంటంటే మనకి 1 అవర్లో పాన్ కార్డ్ వస్తుందని చెప్పేసి అంటారు కదా, అది అప్లై చేసుకోవాలంటే ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ పాన్ మీద క్లిక్ చేసుకొని మీరు దీంట్లో అప్లై చేసుకున్నారంటే మీకు పాన్ కార్డ్ అనేది 1 to 3 అవర్స్లో మనకి ఫిజికల్ కాపీ అనేది మెయిల్కి వస్తుంది. ఓకే, మీకు తర్వాత ఇక్కడ మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్ ఇవి కూడా వర్క్ అవుతాయి. మీరు అవి కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ప్రతి సర్వీస్ అనేది మీకు దీంట్లో యాక్టివ్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరు దీంట్లో చేసుకోవచ్చు. ఓకేనా, మీరు డాక్యుమెంట్స్ అనేది ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా కొరియర్ చేసే పని ఉండదు, డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు కొన్ని సర్వీసులు అయితే ఎస్పెషల్లీ మీకు బయట దొరికిన సర్వీసులు కూడా మన దాంట్లో అయితే మొత్తం ఇంక్లూడింగ్ మీకు ఒకటే సైట్లో ఒకటే ప్లాట్ఫామ్ మీద అయితే అందించడం జరిగింది. ఓకేనా, ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేసుకోండి. ఇక మనం వ్యాలెట్లో లోడ్ అనేది చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ మనీ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ఇచ్చేసేసి ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్కి పేమెంట్ చేసినట్లయితే వితిన్ సెకండ్స్లో మీకు వ్యాలెట్లోకి అనేది అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. మీరు రిమైనింగ్ అనేది దీంట్లో మొబైల్ రీఛార్జ్లు కానీ చేసుకోవాలన్నా, పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా దాంట్లో వ్యాలెట్ అనేది యాడ్ చేసుకొని ప్రతి ఒక్క సర్వీస్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ప్రతి సర్వీస్ గురించి మీకు ఆఫ్టర్ లాగిన్ తీసుకున్న తర్వాత మీకు ప్రతి డెమో వీడియో అయితే మీకు అందించడం జరుగుతుంది. ఎవరైతే మీకు లాగిన్ కావాలనుకుంటారో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ దాంట్లో జాయిన్ అయిన తర్వాత నాకు పర్సనల్గా మెసేజ్ అయితే చేయండి, మీకు ఒక ఫార్మేట్ పెట్టడం జరుగుతుంది. మీకు రిటైలర్ లాగా కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు డిస్ట్రిబ్యూటర్ లాగిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్ లాగిన్ తీసుకుంటే ఏంటంటే మీరు కూడా ఎవరికైనా కానీ లాగిన్స్ అనేది సేల్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ పాన్ ఏజెన్సీ తీసుకోవాలనుకుంటే మీకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లోనే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ అయితే పెట్టండి, మీకు లాగిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.